తన దగ్గరికి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకునేవాడిని. మన అన్న వాళ్ళ కోసం ముందుకు వెళ్తాడే కానీ వెనక్కి వెళ్ళే టైప్ కాదు సూర్య. ఇది చాలదు సూర్యని ఇష్టపడడానికి. అయితే మొత్తానికి పడిపోయావన్నమాట. అలాంటి అబ్బాయి కోసం పడిపోవడంలో తప్పు లేదు. బాగా నొప్పిగా ఉందారా? ఉండదారా? వదిలేసి పారిపోయాక అమ్మా. నాకు నొప్పి అయితే నీకేంట్లే. నా సంగతి నీకు తెలుసు కదరా. తెలుసు, పరిగెత్తకపోతే సస్తావు. అందుకే నువ్వు పరిగెట్టి నన్ను సావుదాకా తీసుకెళ్ళు. చంపలేదు కదా? చంపలేదు నాన్న. నువ్వు అలా ఫీల్ అవుతున్నావా? ఇంకోసారి అక్కడ కనిపిస్తే చంపమని చెప్తాలే. మొఖం చూడు. గుడ్ మార్నింగ్ గాయ్స్. గుడ్ మార్నింగ్. రవి, ఆ దెబ్బేంట్రా? ఇదే నిన్న బాత్రూంలో కాల్ జారి పడ్డాలే. అది కాల్ జారి పడినట్లేదు, ఎవరో కుమ్మి వదిలినట్టుంది. నువ్వు నమ్మకు, చంపేస్తా. అయినా నీకు తెలుసా బాత్రూంలో కాల్ జారి పడితే దెబ్బలు తగలని? నువ్వు ఎప్పుడేం పడ్డావా? లేదుగా. మరి నీకెలా తెలుసు ఈ పడిన దెబ్బలు కావని? తెలియడానికి పడాలా ఏంటి? ఈజీగా తెలిసిపోతుందిరా ఎవరో కొట్టారని. చెప్పెవరు కొట్టారు? ఏంటి పొద్దు పొద్దున్న ఇంట్రోగేషన్? వెళ్ళి పని చూసుకోప్ప. అయినా నిన్నెంత కుమ్మినా తప్పులేదురా. అరే నువ్వు నవ్వకరా, ఈ దెబ్బలకని నవ్వే నొప్పుకుందిరా. రే, స్వేచ్ఛను అబ్జర్వ్ చేసావా? ఏ రోజు నువ్వు చూసి చాలేదా? నేను కూడా చేయాలా? అది కాదురా, ఈరోజు ఏదో కొత్తగా చూసిందిరా. ఆ ఎక్స్ప్రెషన్కి మీనింగ్ ఏంటంటావు? ఏమో నాకు తెలీదు. తెలీదా? అరే వాడు కొట్టిన ఒక్కంతోనే చూస్తున్నారా? ఈ కళ్ళుతో మనుషులు కనిపించడం చాలా కష్టంగా ఉంది. మళ్ళీ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కూడానా? ఏం మాట్లాడుతున్నావురా? లేదురా, ఈరోజు ఏదో కొత్తగా చూసింది. బాబు నీకు నమస్కారం. నన్ను కెలక్కు, నీ పని చూసుకో. పని చూసుకో. చింపాంజీ ఫేసి ఈడు. ఇదేంటి సిస్టమ్ తలదూచుకుని మరి చూసేస్తుంది. వర్క్ చేస్తున్నావు అనుకున్నా, షాపింగ్గా చేస్తున్నావు. బిఎఫ్ బర్త్డే కదా, ఏదన్నా గిఫ్ట్ ఇవ్వాలి కదా, అందుకే ఆన్లైన్ షాపింగ్. అవునా? ఇంతకీ ఏం వద్దు అనుకుంటున్నావు? ఏదైనా స్పెషల్గా ఇచ్చాక వాడు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి. లైఫ్ లాంగ్? ఇలాంటి గిఫ్ట్ ఎవ్వరూ ఇవ్వకూడదు. నీకు చెప్పనా? ఆడికి బ్రేకప్ చెప్పాయి, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాడు. ఇలాంటి గిఫ్ట్ ఎవరు ఇవ్వలేరు. చంపేసిందిరా బాబు. అరే నీ బైక్ ఇవ్వ ఒకసారి. దేనికిరా? నీ బైక్ ఏమైంది? అరే నా బండి సర్వీసింగ్కి ఇచ్చారా, సందీప్ కూడా వస్తున్నాడు, వాళ్ళని పికప్ చేసుకోవాలి. నేనే మర్చిపోయాను. క్యాబ్లో వచ్చేమని చెప్పొచ్చు కదరా. అరే నాకు 2 days ముందు నుంచి చెప్తున్నాడు రా, వస్తున్నా పికప్ చేసుకొని. ఈ పాడికి ట్రైన్ కూడా దిగేసి ఉంటాడు రా, వెళ్ళకపోతే బాగోదురా. మరి నా పరిస్థితి ఏంటి? అరే నువ్వు ఎంఎంటీస్లో వెళ్ళరా ప్లీజ్ రా, కీస్ ఇవ్వరా. థ్యాంక్స్ రా. సరే పద వెళ్దాం. యాక్చువల్లీ యాక్చువల్లీ? నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తా. ఏంటి రాహులా? రేపు వాడి బర్త్డే. సరే ఓకే, నేను వెళ్తున్నా. బాయ్ బాయ్. ఏంటి సూర్యలా ఉన్నాడు? కొంప తీసి ఫాలో అవుతున్నాడా? చూస్తే అలా లేదే. సరే మనం వెళ్ళి మాట్లాడదాం. హాయ్ సూర్య. హే స్వేచ్ఛ, నువ్వేంటి? ఏంటిలా? నువ్వేంఎంటీఎస్లో? అదా, రవికి బైక్ ఇచ్చాను,
అందుకే ఇలా. నిజంగా బైక్ ఇచ్చావా లేదంటే ఏ అమ్మాయినైనా ఫాలో అవుతూ ఇలా వచ్చావా? హే, నిజంగానే నేను బైక్ ఇచ్చాను. కాబట్టి రవికి కాల్ చేయనా? వద్దొద్దు, నేనేదో ఊరికే అన్నాను బాబు. ఏదైనా మాట్లాడొచ్చు కదా, ఎప్పుడు ఇలా సైలెంట్గానే ఉంటావా? అది నెక్స్ట్ మంత్ ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ అవుతుంది, దానికోసం. ఆఫీస్లోని వర్కే, బయట వర్కే. ఏంటండి మీరు? కాసేపు వర్క్ ఆఫీస్ కాకుండా ఏదైనా మామూలుగా మాట్లాడొచ్చు కదా. సరే, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఉందా లేదా? నాకు గర్ల్ ఫ్రెండ్ ఏంటండి? అయినా ఉండదులే. అదేంటండి అలా అన్నారు? నేను బాగోనా? చచా, అలా అని కాదు. లవ్లో ఉన్నోళ్ళకి ఏవో సిమ్టమ్స్ ఉంటాయి కదా. అంటే ఫోన్లో ఎక్కువగా మాట్లాడడం, కలర్ఫుల్గా రెడీ అవ్వడం, లీవ్స్ పెట్టడం అండ్ ఆఫీస్కి లేట్గా రావడం, ఇలాంటివి. సరే కానీ నా మీద నీ ఒపీనియన్ ఏంటి? అది అసలు ఒపీనియన్ కూడా లేదా? అలా ఏం లేదు. ఇలా సడన్గా అడిగేసరికి ఏం చెప్పాలా అని. సరే పోనీ, ఆలోచించుకునే చెప్పు. నువ్వు బాగా వర్క్ చేస్తావు, టైంకి ఆఫీస్కి వస్తావు, అండ్ టీంని లీడ్ చేసే క్యాపబిలిటీ ఉంది, అండ్ ఎంత వర్క్ ప్రెషర్ ఉన్నా కూడా బాగా హ్యాండిల్ చేయగలవు. ఏ అబ్బాయి అయినా ఒక అమ్మాయి మీద ఇలాంటి ఫస్ట్ ఒపీనియన్ పెట్టుకుంటాడని నాకు ఇప్పుడే తెలిసిందండి. సరే, అదే క్వశ్చన్ నన్ను అడుగు. నీకు నా మీద ఒపీనియన్ ఏంటి? నువ్వు చాలా ప్యూర్గా ఉంటావు సూర్య. మైండ్లో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి చెప్పవు. అండ్ నువ్వు ఏ పని చేసినా దానిలో సిన్సియారిటీ కనిపిస్తుంది సూర్య. నువ్వు చాలా మంచోడు సూర్య. ఎవరికైనా ఈజీగా నచ్చేస్తావు. అరే సడన్గా హైదరాబాద్ ఎందుకు వచ్చావురా? వైజాగ్లో బీరు బీచ్ బోర్ కొట్టే మావా, అందుకే ఇక్కడ జాబ్ ఎత్తుక్కుందామని వచ్చా. అని నీకేమట ఇక్కడ ఇచ్చే జాబు? నీకే ఇచ్చినోడు నాకేడా మావా. అన్నోన్ నెంబరా? ఎవరై ఉంటారు? హలో, ఎవరు? మెసేజ్ చేస్తే మెసేజ్కి రిప్లై ఇవ్వాలి కానీ ఇలా డైరెక్ట్గా కాల్ చేసి ఎవరు అని అడగకూడదు. ఎవరు? ఎవరా? అంతే అండి. ఈవినింగే కదా ట్రైన్లో మాట్లాడాం, అప్పుడే మర్చిపోయారా? స్వేచ్ఛ. థ్యాంక్స్, చాలా త్వరగా గుర్తుపట్టారు. సారీ. కనీసం వాయిస్ వినైనా గుర్తుపట్టాలి కదండి. అంటే మనం ఇప్పటిదాకా ఒకసారి కూడా మాట్లాడుకోలేదు కదా, అందుకే. పాయింటే. అవును, మీ దగ్గర నా నెంబర్ ఎలా వచ్చింది? మీదేమైనా సెలబ్రిటీ నంబరా? మన ఆఫీస్లో ఎవరిని అడిగినా చెప్తారు. ఓకే. ఇంకేంటి, డిన్నర్ అయిందా? అయింది. మరి నీది? ఎప్పుడో. అవును, నీకోటి అడగొచ్చా? అడుగు. ఈవినింగ్ నీ గర్ల్ ఫ్రెండ్ ఎవరా అని అడిగావు కదా. అవును. మరి నీకున్నారా? ఎవరు? గర్ల్ ఫ్రెండా? అవును. కాదు కాదు, బాయ్ ఫ్రెండ్స్. ఉంటే వాడితో మాట్లాడతాను కానీ నీతో ఏందో మాట్లాడతాను. అంటే? సరే మోయ్యా, సరే సరే, బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. థ్యాంక్ యూ. ఏంటే మీ ఓడు ఏదో సీరియస్గా పని చేసుకుంటున్నాడు? ఈ ఆఫీస్లో నువ్వు తప్ప మిగతా వాళ్ళందరూ పనిచేస్తారు. అబ్బో, బాగానే సపోర్ట్ చేస్తున్నావులే. ఆగు, వాడికి ఒక చిన్న జలకిచ్చొస్తా. ఏం చేస్తావే? చూడు. ఒసే వద్దు. భూ
అమ్మా ఇప్పుడు ఎలాగైనా కవర్ చేయాలి, లేదంటే ఇటు దొరికిపోతాడు. అదేంటి అలా పరిగెడుతున్నాడు? అవును, అలా ఎందుకు పరిగెడుతున్నాడు? పరిగెత్తడా? పరిగెత్తడా? భయపెట్టేశారుగా. భయపెడితే భయపడాలి కానీ అలా ఎవరు పరిగెడతారు? ఆడు పరిగెత్తింది భయపడినందుకు కాదు. ఇన్ఫాక్ట్ ఆడికి భయం వేస్తే అసలు పరిగెడ్డు. భయం వేసినా, నవ్వినా, ఏడ్చినా అసలు పరిగెడ్డు. వాటికి ఎవరైనా పరిగెడతారా? యా ఎగ్జాక్ట్లీ, వాటికి ఎవరు పరిగెట్టరు. ఇప్పుడు పరిగెట్టింది కూడా దానికి కాదు. మరి హర్ట్ అయ్యాడు. హర్ట్ అయ్యాడా? హర్ట్ అయ్యాడు. ఎందుకు? ఎందుకంటారేంటి? వాడిని భయపెట్టి మీరు నవ్వుదాం అనుకున్నారు కదా, అలా చేస్తే హర్ట్ అవరా? 10 మంది మిమ్మల్ని చూసి నవ్వితే హర్ట్ అవరా? అవుతాను. నువ్వు అవ్వవా? అవుతాను. సిగ్గులేదనివా? అవుతాను. మరి తలుపు. అవుతాను. మరి రాడా ఇంకా? ఏమో, ఎవరికి తెలుసు. ఏంటి? అదే, ఇక వస్తాడో రాడు. ఈ అవమానంతో రేపు నుంచి ఎవరికి కనిపిస్తాడో కనిపించడో. అవునా, మరి ఇప్పుడు ఎలా? ఇప్పుడు ఎలా అని ఇప్పుడు ఆలోచించడం కాదు, ఇదంతా హర్ట్ చేయకముందు ఆలోచించాలి. ఎందుకే అంతలా హర్ట్ చేసావు? పాపం పాపం. పాపం. అయ్యో రామచంద్ర ప్రభు. నేను లేకపోతే ఏమైపోతాడట. ఏదోలా మేనేజ్ చేస్తాను. బుర్ర హీట్ ఎక్కిపోయింది. రే, ఆఫీస్ అంతా తెలిసిపోయిందా? లేదులే, ఏదో చెప్పి కవర్ చేశా. నిజంగా ఎవరికి డౌట్ రాలేదు కదా? రాలేదు లేరా బాబు, ఏదో నాకున్న యాక్టింగ్ స్కిల్స్తో మేనేజ్ చేశా. అమ్మయ్య, బతికిపోయాం. ఆ మ్యాగ్నెట్ మాత్రం వదలకూడదురా, చంపియాలి దాన్ని. అరే నాన్న, మనకెందుకురా రివెంజ్ స్టోరీలు, మనది లవ్ స్టోరీ. అంతే అంటావా? ఈడు రజనీకాంత్, అదే పెద్ద రమ్యకృష్ణ. మరి హలో సార్, ఏంటి సంగతి? ఏం లేదు, అంతా నార్మలే. ఏంటండి అలా పరిగెట్టేశారు మేఘ్నా భయపెట్టగానే? నేనేం భయపడలేదు. మార్నింగ్ వాచ్మ్యాన్ కాఫీ అడిగితే, కాఫీయా అదే 500 అడిగితే వెళ్ళి ఇచ్చొచ్చాను అంతే. ఓ కవరింగ్, నాకు రవి అంతా చెప్పేశాడు. నేను చెప్పాడా? అదే మీరు హర్ట్ అయి వెళ్ళిపోయారని. ఏ అది కాదా? అదే అదే సూర్య, సూర్య, ఎందుకు ఎప్పుడు అలా ఆలోచిస్తూ ఉంటావు? ఏదో కోల్పోయిన వాళ్ళ. అదేం లేదు, అంటే నేను కొత్త వాళ్ళతో మాట్లాడడానికి కొంచెం భయం అంతే. అయ్యా, నన్నంత మాట అంటావా? రోజు ఆఫీస్లో ఒకరి ముఖాలు ఒకరు ఆల్మోస్ట్ 1 yearగా చూసుకుంటున్నాం. అయినా నిన్నే కదా కాల్ మాట్లాడింది. సారీ. జస్ట్ కిడింగ్, ఊరికే అన్నానులే, లైట్. సరే అయితే ఇప్పటి నుంచి మనం రోజు మాట్లాడదాం. అప్పుడైతే నువ్వు కంఫర్టబుల్గా ఫీల్ అవుతావు కదా? ఓకేనా? ఓకే. సరే, ఇంకేంటి సూర్య విశేషాలు? కమ్మాన్ కోలావతి. రే, రైస్ పెట్టారా? లేదు. లేదా? ఏం చేస్తున్నావు? గేమ్ ఆడుతున్నా. గేమ్? వాడెక్కడా? బాల్కనీలో ఉన్నాడు. బాల్? అరే రవి, అరే ఏంట్రా, ఎవరు కాల్లో? ఎవరు లేరురా? ఏంట్రా, మా దగ్గర సీక్రెట్సా? చెప్పావురో. స్వేచ్ఛారా? స్వేచ్ఛనా? స్వేచ్ఛనా? మన ఆఫీస్ స్వేచ్ఛ? అరే జాగ్రత్తరా, అసలే మన పాస్ట్ వరస్ట్. మరీ రెచ్చిపోకు, కొంచెం జాగ్రత్తగా ఉండు. మొన్న నువ్వే కదరా గుడ్ మార్నింగ్తో ఆపేస్తావా, ముందుకెళ్ళవా అన్నావు. అది ఫ్రెండ్లా అన్నారా? మరి ఇప్పుడేంటి ఆపేయి అంటున్నావు? ఇప్పుడు కూడా ఫ్రెండ్లానే అంటున్నా. అరే నువ్వెక్కడ ఫ్రెండ్ రా? ఇక్కడ ఒక అమ్మాయి లెక్క వస్తుంటే వాడికి అమ్మాయి దొరికింది, వాడు మాట్లాడుతున్నాడు, వాడు ఎంజాయ్ చేస్తున్నాడు, మధ్యలో ఎందుకు ఆపుతున్నావు నువ్వు? ఈడి దరిద్రం నీకు తెలియదురా సందీపు. అంత అమ్మాయిని దూరం చేసి దరిద్రం ఏంటో నీకెలా చెప్పాలి? పర్లేదు, ఎలాగైనా చెప్పు, ఓకే, కానీ సస్పెన్స్ మాత్రం పెట్టకు, ఇది అసలే అమ్మాయిల విషయం. ఓకే, చెప్ 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 వీడికి బ్రాడీ కార్డియా. ఆ? బ్రాడీ కార్డియా, బ్రాడీ కార్డియా, బ్రాడీ కార్డియా.
ఏంట్రా నన్ను చూస్తున్నావు? ప్లేట్లో ఉందిగా తిను. తింటా కానీ ఇందాక ఏదో బ్రాండీ కారు డియా అన్నావు, ఏందది? అది మ్, ఆ, ఆ? ఆ, సరే చెప్పంలే, తిను. బ్రో ఏంటి బ్రో ఎక్స్ప్రెషన్? మనందరం ఫ్యామిలీ బ్రో. ఏదున్నా ఇట్లా తింటా మాట్లాడుకోవాలి. సీక్రెట్లు ఎందుకు బ్రో మనకి? వీఆర్ ఫ్యామిలీ నో. నువ్వు చెప్పరా, నువ్వు చెప్పరా. చెప్తా, ప్లేట్లో తిను, నన్ను తినకు. చెప్తా. సరే మ్? సరే సరే. బ్రాందీ విస్కీ రమ్ము కాదు, బ్రాడీ కార్డియా. అంటే అంటే ఇప్పుడు నవ్వు వచ్చింది అనుకో, ఏం చేస్తావు? నవ్వుతా, అది ఏడుపు వస్తే, ఏడుస్తా, ఎవరైనా భయపెడితే భయపడతా, ఆ ముట్లో ఏదొచ్చిన పరిగెడతాడు. పరిగెడతాడా? ఆ, ఎందుకు? వాడు ఏ ఎమోషన్ ఫేస్ చేసినా వాడు హార్ట్ బీట్ పడిపోతుంది. సో దాన్ని పెంచుకోవడానికి, వాడు బ్రతకడానికి పరిగెట్టాలి. ఇంత చిన్న వయసులో ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చిందో నీకు. అందుకే వీడికి లవ్లు గివ్లు వద్దన్నది. అవసరమా? దానికి దీనికి ఏం సంబంధం? దానికి దీనికి ఏంట్రా సంబంధం? వీడికి అంతా అర్థమైంది అనుకున్నా, ఏమీ అర్థం అవ్వలేదని నాకు అర్థమైంది. 2 years బ్యాక్ ఒక అమ్మాయిని ప్రేమించానని తన వెనక తిరుగుతూ ఉండేవాడు. రేయ్, నవ్వు కాపు. పాపం ఆ అమ్మాయి కత్తిలా ఉండేది. రేయ్ అదే, ఆ అమ్మాయి చాలా అందంగా ఉండేది. ఇప్పుడు చెప్పరా, ఇలాంటి అవసరం లవ్లు? అయినా బ్రో, అంత భయపడేవాడు అయితే ఫోన్ నంబర్ తీసుకొని ఫోన్లో మాట్లాడొచ్చు కదా. ఈ మధ్య ఫోన్లో చాలా జరుగుతున్నాయి. ఏంటి, ఫోన్లో మాట్లాడాలా? ఆ. వచ్చాడండి ఉచిత సలహాదారుడు. ఆ దరిద్రం కూడా అయిందిరా సందీపు. ఆహా, అది కూడా అయిందా? ఆ. ఆహా. అవి ఆ జానీని మర్చిపోయి కొత్త అమ్మాయి రాజీని సెట్ చేసుకుందాం అనుకుంటున్న రోజులు. కథ మ్యాటర్ అయిపోయింది కదా. మ్యాటర్ అయిపోతే ఇక్కడ ఇంకో మ్యాటర్ గురించి డిస్కషన్ ఎందుకురా? కరెక్టే. ఆ అమ్మాయి ఈడు ఇద్దరు కలిసి ఒకరోజు పార్క్కి వెళ్ళారు. ఏంటి పార్కా? పాప పార్క్లో రొమాంటిక్గా ఫీల్ అయ్యి మనోడికి ముద్దిద్దాం అనుకున్నాం. అలా సిగ్గుతో ముద్దుకి ముహూర్తం పెట్టి ముందుకొచ్చింది.
చెయ్యి ఏంది బ్రో అట్లా చేసినావు? కనీసం ఒక్క కిస్ అయిన ఇచ్చి పరిగెట్టాల్సింది బ్రో. నేను కూడా అదే చెప్పాను సందీప్. ఎరా ఆ? ఏమైందిరా? ఏమైందిరా? పద. అరే సారీ రా. నవ్వొస్తుంది కదరా మీ ఇద్దరికి. చిన్నప్పుడు యాక్సిడెంట్లో అమ్మ నాన్నని కోల్పోయి నేను అనాథనయ్యానురా. అప్పటి నుంచి నాకు ఒక ఫ్యామిలీ కావాలనుకున్నాను. నేను చనిపోయేలో నాకు ఒక ఫ్యామిలీ ఉండాలనుకున్నాను. అది నా పెళ్ళితోనే వస్తుందని తెలిసి లవ్ చేస్తున్నాను రా. అంతేనే కానీ ఒక అమ్మాయితో లవ్ చేసి తిరిగేసి ఎంజాయ్ చేసి వదిలేసే టైప్ కాదురా నేను. అరే రియల్లీ సారీ రా. సారీ బ్రో. వదిలేసాను రా. బ్రో నేను చెప్తున్నా, వీడు కాదు నేను చెప్తున్నా, నిన్ను ఆ అమ్మాయిని కలిపే బాధ్యత నాది. మీ ప్రేమకు ఏ సహాయం కావాలన్నా చేసే బాధ్యత నాది. ఆమె ఎవరు నీకు తెలుసా? తెలియదు. మరి ఎలా హెల్ప్ చేస్తా అంటున్నావు? నేను చేస్తా అన్నది బ్రోకి, ఆ అమ్మాయికి కాదు. మీ ఇద్దరిని కలపడానికి వచ్చాడు రా వైజాగ్ నుంచి. గొప్ప